Hello, welcome back to our channel Home Queen. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 2025 వినాయక చవితి సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా జరిగాయి ఏంటి ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే లేవగానే ఇంటి ముందు ఇంట్లో డెకరేషను చేశాను. ఆ ముందు రోజు నైట్ నుంచే స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కూడా. ఇలా నిండుగా కనిపిస్తూ ఉన్నప్పుడు పూజ చేసుకుంటే మనసు కూడా తృప్తితో నిండుతుంది నాకైతే. ఇక్కడ పూజలో యూస్ చేసే పత్రి, పూజ సామాన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మా వినాయకుడు పోయిన సంవత్సరం కంటే కొంచెం పెద్దగా తీసుకున్నాం ఈసారి. నెక్స్ట్ ప్రసాదం, నైవేద్యం పనులు చూస్తున్నాం. ఈసారి అనిల్ కూడా హెల్ప్ చేశాడు. ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టం కదా, కుడుములు ఉండ్రాళ్ళు అవి చేస్తున్నాం. తాటి బెల్లం యూస్ చేయడం వల్ల కలర్ అయితే చేంజ్ అయింది. ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పూర్ణాలు, సగ్గుబియ్యం పాయసం, మోదకాలు. వినాయకుడికి మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు అంటే మెయిన్గా ఇష్టం అంటూ ఉంటారు కదా. ఈ కుడుములు, ఉండ్రాళ్ళు నాకెందుకో మరి నేను ప్రతి సంవత్సరం కరెక్ట్గా గణేష్ చతుర్థి అప్పుడే చేస్తాను, కానీ సరిగ్గా కుదరవు ఎందుకో మరి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ మోదకాలు అయితే ఆ షేప్లో ఉన్న మోదకాలు స్వీట్స్ లాగా బిగ్ బాస్కెట్లో తెప్పించేస్తాను ప్రతి సంవత్సరం. నెక్స్ట్ మా అమ్మాయిని అయితే రెడీ చేస్తున్నాను. సో నైవేద్యం అయిపోయిన తర్వాత ఈవెంట్ రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి పూజలో కూర్చుంటాం. ఇంకా దండం పెట్టుకొని చెప్పు, గణపతి బప్పా మోరియా. ఇక్కడ బ్యాక్ డ్రాప్ క్లాత్ వినాయకుడు నిజంగా కూర్చున్నట్టు, బయట మనం పందిళ్ళల్లో పెద్ద విగ్రహం తెచ్చిపెట్టినట్టు ఉంటుంది కదా, సో అట్లానే అనిపించింది నాకు. పెద్ద విగ్రహం కొంచెం ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసుకోవడం అది ఉండేది. మామూలుగా ఈ వినాయక చవితికి చిన్న మట్టి విగ్రహాలు తెచ్చేవాళ్ళం, కానీ పెద్దది ఎప్పుడు తేలా. సో ఈ బ్యాక్ డ్రాప్ వల్ల నాకు భలే అనిపించింది, పెద్ద విగ్రహం వచ్చి అట్లా కూర్చున్నట్లు, పెద్ద వినాయకుడు కూర్చున్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా. ఈ పింక్ మందారం మా గార్డెన్లోనే పూసింది. గణేశుడి మూషిక సేన, ఇవి మీషోలోనే తెప్పించాను. చాలా వెరైటీగా అనిపించింది. ఆయన వస్తుంటే అటు ఇటు చక్కగా ఇద్దరేమో గొడుగులు పట్టుకొని, ఇద్దరేమో బాజా భజంత్రీలు, ఇద్దరేమో భజన చేస్తూ జెండాలు సుస్వాగతం అని చెబుతూ అట్లా ఆహ్వానిస్తున్నట్టుగా వినాయకుడిని ఉంది. హాల్లోనేమో పూజకు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఇంకో బ్యాక్ డ్రాప్ పెట్టాను ఫోటో షూట్కి అని చెప్పి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చెయ్యి ఇట్లా పట్టుకొని వినాయకుడు తీసుకెళ్తున్నట్టే అనిపించింది అట్లా. వినాయక చవితికి మాత్రం ఫ్యామిలీతో ఖచ్చితంగా కూర్చొని మెయిన్ పూజ అయితే చేస్తాము. ఆ కథ వినటం, అష్టోత్తరాలు అవన్నీ ఉంటాయి కదా. మెయిన్ పూజ చేసేసిన తర్వాత ఈయనేమో ఇంకా వర్క్ ఉందని వెళ్ళారు. ఇంకా నేను చిన్న చిన్న స్తోత్రాలు అవన్నీ చదువుకుంటున్నాను వినాయకుడివి. నా వరకు నాకు భక్తికి తాత్పర్యం ఏమనిపిస్తూ ఉంటుందంటే, అంతా రామమయం అన్నట్లు మనం చేసే పనుల్లో, మనం చూసే దృష్టిలో, మన మనసులో, మనం జీవించే విధానంలో కూడా దేవుడిని ఇంక్లూడ్ చేసుకుంటూ ఆయనకి సంబంధించిందే అంతా చేస్తే అది పూజలో ఒక భాగం, అంతర్భాగం అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నేను ఏ ఫెస్టివల్కి సంబంధించి ఆ రిలేటెడ్ వాటినే, నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం, సో అలంకరణ అవి ఇష్టము, చక్కగా రెడీ అవ్వడం అంటే ఇష్టము. సో డెకరేషన్ ఐటమ్స్లో కానీ, నేను కట్టుకునే శారీలో కానీ, జ్యువెలరీలో కానీ ఆ ప్రెజెంట్ ఫెస్టివల్ ఏంటిదో ఆ దేవుడికి సంబంధించినవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నాకు అట్లా ఇష్టం. ఈ ఎర్ర ముద్ద మందారం కూడా మా గార్డెన్లోనే. వినాయక చవితి పోయిన సంవత్సరం అయితే బాగా చేసుకున్నాను. బాగా మంచి వీడియోస్ వచ్చినాయి నాకైతే, మెమరబుల్గా చాలా బాగా అనిపించింది. సో ఈ సంవత్సరం కూడా బాగా జరిగింది. ఎప్పుడు కూడా పెద్ద విగ్రహం తెచ్చుకోవాలి అని మనసులో అనిపిస్తూ ఉండేది, కానీ నేను చెప్పేలోపు ఈయన తెచ్చేయడం ఏదో ఒకటి సెట్ అవ్వలేదు. ఈసారి కొంచెం పెద్ద విగ్రహం అయితే తెచ్చాము. ఆ వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా పెద్దగా అట్లా విగ్రహం కూర్చున్నట్టుగా ఉండేసరికి నాకు చాలా భలే అనిపించింది ఫుల్ఫిల్గా. సో హ్యాపీ అనమాట ఈసారి అది. అండ్ అలాగే గారెలు చేద్దాం అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా కమ్యూనిటీలో పెడతారు కదా వినాయకుడిని. సో మా ఫ్లోర్ వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కటి ప్రసాదం చేస్తాము.
సో లాస్ట్ టైం దద్దోజనం అలా చేసాము. ఈసారి గారెలు యాక్చువల్గా శనగలు చేద్దాం అనుకున్నా ఫస్ట్. బట్ వినాయకుడు నాకు గారెలు ఇచ్చాడు టాస్క్. సో గారెలు చేద్దాం అనుకుంటున్నా. 2.5 కేజీలు అన్నారు. మరి ఎలా చేస్తామో ఏమో తెలియదు. గణపతి బప్ప మరి ఆయనే చేయించాలి. అంత క్వాంటిటీలో ఎప్పుడు చేయలేదు, నేర్చుకోవాలి ఇంకా. ఈసారి అది చేయడం వచ్చేస్తుంది అనమాట పెద్ద క్వాంటిటీలో. మాకు ఈవినింగ్ 6:30 or 7కి అలా కింద గణేశుడి దగ్గరికి ఈ నైవేద్యాలన్నీ తీసుకెళ్ళాలని చెప్పారు. నేనైతే మార్నింగ్ టైమే పిండి వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు అసలే మళ్ళీ ఎక్కువ పని చేసేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా పనులు కూడా ఉన్నాయి కదా, ఎప్పుడు కొంచెం ఖాళీ ఉంటే అప్పుడు అవి చేసుకుందాంలే అని చెప్పి ఇంట్లో పూజ అవగానే ఇంకా ఈ పిండి అయితే కంప్లీట్ చేశాను. న్యూవేలో దాని ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఎట్లా చేయాలో ఇప్పుడే నేను ట్రై చేశాను. బాగానే వర్కౌట్ అవుతుంది. ఇట్లా అనేసరికి కావాల్సింది మళ్ళీ నీళ్ళలో ఉంచి చేయదట్టుకొని బాగానే ఉంది ఎట్లా. సో ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వాలని చెప్పి అనిల్ కూడా హెల్ప్ చేశాడు. 2 బాండీలు పెట్టాము. ఒక బాండీలోనేమో నేను అట్లా వేసేగానే అయితే సగం కాలగానే అనిల్ ఇంకో 2వ బాండీలో వేసి అవి వేగిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాడు. సో ఇలా 120 గారెల దాకా వచ్చినాయి. ఒకే సైజులో కూడా మంచిగా వచ్చినాయి. ఇంక ఈవినింగ్ అవగానే పూజా సామాగ్రి అండ్ ఎవరు చేసిన నైవేద్యాలు వాళ్ళు తీసుకొని మా ఫ్లోర్ వాళ్ళందరూ ఫ్యామిలీస్తో కలిసి కిందకి వెళ్ళాం. పరమన్నం, పులిహోర, గారెలు, శనగలు, పానకం ఇలా డిఫరెంట్ ప్రసాదాలు షేర్ చేసుకొని 2-3 ఫ్యామిలీస్ ఒక ఐటమ్ అనుకొని అట్లా చేసుకొచ్చాం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత లేడీస్ అందరూ ప్రసాదం ప్రిపేర్ చేశాం కదా, జెంట్స్ అందరూ వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక స్టాల్ లాగా పెట్టేసి అందరికీ లైన్లో ప్రసాదాలు ఇచ్చేస్తారు. ప్రసాదాలు తిన్నాక డీజే పెట్టారు. ఇంక పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గణేష్ చతుర్థికి నేను అవుట్ఫిట్స్లో, జ్యువెలరీలో ఈసారి వినాయకుడిని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఈ పౌడి చెంగు మీద బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ అండ్ జ్యువెలరీలో కూడా వినాయకుడు మోటో వచ్చేటట్లు మంచిగా దొరికాయి అన్నమాట. భలే. సో ఈసారి అయితే అట్లా సెట్ అయ్యాయి. ఇవండి ఈ సంవత్సరం వినాయక చవితి అయితే ఇలా అద్భుతంగా అనిపించింది నాకు. మొత్తం నిండుగా చక్కగా ఫుల్ఫిల్గా ఇల్లు మొత్తం కూడా వినాయకుడే, మనసు నిండుగా వినాయకుడే, నేను చేసే అన్ని పనుల్లో కూడా వినాయకుడే, అలా అయ్యిందనమాట. ఈ సంవత్సరం మంచిగా జరిగింది. సో ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను. లింక్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అన్ని ఐటమ్స్ కూడా. అండ్ ఇంకో వీడియో నేను సపరేట్గా డీటెయిల్డ్గా అన్నీ కూడా షాపింగ్ ఐటమ్స్ చూపిస్తూ ఒక వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఈ ఇయర్ ఫెస్టివల్లో ఇంకో స్పెషల్ ఏంటంటే దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దీవించయ్య దేవా, ఆ సాంగ్కి నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. సో దానికి అనుకోకుండా డ్యాన్స్ వేశాను. ఆ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. అది ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాచ్ ఇట్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫెస్టివల్ వ్లాగ్స్, షాపింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. గణపతి బప్పా మోరియా.